అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ విమానాశ్రయంలో ఈ నెల 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ రిలీజ్ చేసింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రాతిపదిన సమయంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. అయితే తాజాగా కేంద్రం విడుదల చేసిన గెజిట్లో భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభమైన వెంటనే అంటే 17వ తేదీ నుంచి 30 ఏళ్ల పాటు విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నంకు కేటాయించిన ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కోడ్ VTZను అల్లూరి విమానాశ్రయానికి బదలాయిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆగస్టు 17 నుంచి సాధారణ పౌర విమాన సర్వీసులు నిలిచిపోతున్నప్పటికీ నాన్ షెడ్యూల్డ్ విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం నావీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ విమానాశ్రయాన్ని ఒకవైపు నావీ, మరోవైపు పౌర విమానయాన శాఖ సంయుక్తంగా వినియోగిస్తున్నాయి. అయితే ఆగస్టు 17 నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సర్వీసులు నిలిపివేయనున్న నేపథ్యంలో నాన్ షెడ్యూల్డ్ విమానాల నిర్వహణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన VVIPలు, ఉన్నతాధికారులు ప్రయాణించే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోవచ్చు. వాటి ల్యాండింగ్, టేకాఫ్లకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. సాధారణ ప్రయాణికుల కోసం షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నిలిచిపోయినా ప్రత్యేక అవసరాల కోసం నాన్ షెడ్యూల్డ్ విమాన కార్యకలాపాలు విశాఖ విమానాశ్రయంలో కొనసాగుతాయి. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్, అత్యవసర అవసరాల కోసం విమానాశ్రయం సేవలు అందుబాటులోనే ఉంటాయి.